హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిశాంత్ 2021 వ్లాగ్స్. మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియో అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, చూడండి లాస్ట్ వరకు అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ కూడా మన వీడియోస్ని కొంతమందికి అయితే చేరువచేస్తుంది. ఇక్కడ నైట్ చెప్పాను కదా, ఇయరింగ్స్ బాగా పెద్దవి అయిపోయి చెప్పేసి యూట్యూబ్లోనే ఒక టిప్ ఉంటే అది చూసి పాటించాను, కానీ నాకైతే ఏమి యూజ్ అయినట్టు ఏం కనిపించట్లేదు అనమాట. ఇంతకుముందులాగే అనిపిస్తుంది. ఇంతకుముందు పెద్ద పెద్ద ఇయరింగ్స్ పెట్టుకోవడం వల్ల ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం అనమాట. దాన్ని కుట్లు వేసుకోవాలంటే చాలా కష్టం. మళ్ళీ ఎలాగే లేచింది మొదలు వెళ్ళి గార్డెన్లోకి అయితే వెళ్ళిపోయాను అనమాట. చాలా పువ్వులు అయితే బాగున్నాయి. వర్షానికి ఎక్కడ పువ్వులు అక్కడే ఉన్నాయన్నమాట. ఎట్టుకునే టైం ఉండట్లేదు, అలా పడుతూనే ఉంటుంది వర్షం. చూడండి, బంతి పూల చెట్లు అయితే వాలిపోయి ఉన్నాయన్నమాట అన్నీ కూడా. నైట్ అంతా కరెంట్ లేదని చెప్పేసి మార్నింగ్ అయితే టిఫిన్ బయట నుంచి అయితే తెప్పించుకున్నాం ఫ్రెండ్స్. పూరి అండ్ బొండాలు అయితే తెప్పించుకున్నాం. మా పిల్లలు అయితే పూరి అయితే చాలా ఇష్టంగా అయితే తింటారు. దాంట్లోకి చట్నీలు అయితే 4 రకాల చట్నీలు ఇచ్చారనమాట. పల్లి చట్నీ, బొంబాయి చట్నీ, టమాటా చట్నీ అండ్ కోర్మా టైప్లో ఉందన్నమాట ఒకటి. తెలిసిందే కదా, వర్షాలు పడుతున్నాయని చెప్పేసి మా వాడికి అయితే స్కూల్ అయితే హాలిడే ఇచ్చేస్తారు ఫ్రెండ్స్. నర్సరీ టు 1-2 క్లాస్కి హాలిడే ఇస్తారనమాట. తెలిసిందే కదా, పడ్డాడు అనమాట. దానికి ఆయింట్మెంట్ అయితే రాస్తున్నాను. ఈ వర్షం అలా పడటం వల్ల ఏంటో తెలియదు, కానీ మా ఇల్లు అయితే 35 years దగ్గర అవుతుంది కట్టి. మనం వర్షంలో ఉంటే ఎలా నానిపోయినట్టు తడిసిపోయి ముద్ద అవుతూ ఉంటామో అలా కనిపిస్తుంది అనమాట. బయట నుంచి చూస్తే మాత్రం ఫుల్గా తడిసిపోయింది. ఇక్కడ ఏమొచ్చి నాకు ఎందుకో చెట్టు ఉంటే పండినట్టు కనిపించింది, తంపి చూస్తే మాత్రం అసలు పండినట్టు లేదనమాట. ఇంకా 2-3 days అయితే అవుతుంది బియ్యంలో పెట్టాలి. ఇక్కడ నేనైతే మా వాళ్ళే లంచ్ స్కూల్ లేకపోయినా మా అక్కల పిల్లలు ఇంటికాడ ఉన్నారని చెప్పాను కదా, వాళ్ళ లంచ్ బాక్స్లోకి ఏమొచ్చి ఇలా కాలీఫ్లవర్ అండ్ మిల్ మేకర్లో వండుతాను. అంటే వాళ్ళకి ఇష్టం లేదంటే అలా కాంబినేషన్ వండటం అని చెప్పేసి అనగానే వాళ్ళకైతే మా అమ్మగారు పులిహోరలాగా రెడీ చేస్తారు. మా వాడి స్కూల్ ఉందని నేను ఆడావడిగా అయితే ఇక్కడ తెలిసిందే కదా, వాడికి చారు అయితే ప్రిపేర్ చేసి పెట్టాను. వాళ్ళకి ఆ కర్రీ మిల్ మేకర్ కర్రీ ఇష్టం లేదు అనగానే ఏమొచ్చి మా అమ్మగారు అయితే లైట్గా కొద్దిగా వాళ్ళిద్దరికి లంచ్ బాక్స్కి సరిపడినట్టు పులిహోర అయితే ప్రిపేర్ చేశారనమాట. పొడిగా లేదు, ముద్దగా వచ్చింది. ఇక్కడ ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఏమొచ్చి వంకాయ అండ్ ఉల్లిగడ్డ ఉంటుంది కదా, ఉల్లిగడ్డ అయితే నేను కోసాను. ఎలాగో మార్నింగ్ ఏమొచ్చి కాలీఫ్లవర్ చిన్న ముక్క ఉండిపోయింది కదా అని చెప్పేసి దాన్ని కూడా అందులో అయితే వేసాను ఫ్రెండ్స్. ఈ టేస్టీగా ఉంటుంది కదా అని చెప్పేసి వేసాను. అందరూ ఒక్క కర్రీనే 2-3 కర్రీలు వండుకునే కన్నా ఒక దాంట్లోనే అన్నీ కలిపేస్తే ఆ కర్రీ సరిపోద్ది అని చెప్పేసి ఇప్పుడు వంకాయ విడిగా, ఉల్లిగడ్డ విడిగా, కాలీఫ్లవర్ విడిగా వండే కన్నా 3 కలిపేసి వండేస్తున్నాను అనమాట. ఇక్కడ త్వరగా మగ్గడానికి అయితే నేనైతే ఎప్పుడు కూడా ఇందులో కొద్దిగా సాల్ట్ అయితే యూజ్ చేస్తాను. దానివల్ల అయితే త్వరగా ముక్కలు అవి అయితే మగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. ఎలాగా యాజ్ యూజువల్గా టమాటీ కారం అయితే వేస్తాను. మనకి ఫ్రైగా అంటే కర్రీలో చారులుగా ఉంది కాబట్టి కూరలాగా కావాలంటే కూరలాగా తినొచ్చు, లేకపోతే ఇంకా మనకి కొద్దిగా రసం కావాలి అన్నట్టుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే ఇలాగా వస్తుంది అనమాట. టేస్టీగా ఉంటుంది అనమాట. అస్సలు మసాలాల ఐటమ్స్ అయితే వాడను. కానీ నైట్ టైం వచ్చి మా పిల్లలకి అని చెప్పేసి కాస్త అల్లరి చేస్తున్నారని చెప్పేసి ఇలా ఇప్పి అయితే వండాను ఫ్రెండ్స్. ఐ హోప్ నేను తీసిన వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అసలు వీడియో అయితే ఎక్కువ తీయడానికి అవ్వట్లేదు అనమాట. తెలిసిందే కదా, పిల్లలతో అసలు కుదరట్లేదు. మీరు కనుక మన ఛానల్ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.